సమస్త చరాచర జగత్తు బిందు నాద స్వరూపము. బిందువు శక్తి, నాదము పరమశివుడు. ఈ జగత్తు శివ శక్తి స్వరూపము. నాదము బిందువునకు బిందువు, ఈ జగత్తునకు ఆధారము. ఈ బిందు నాదములు శక్తి శివుడు సంపూర్ణ జగత్తునకు ఆధార రూపముగా నిలిచి ఉన్నవి. బిందు నాదములతో కూడిన సమస్తము శివస్వరూపము. అది ఏ అన్నిటికీ ఆధారము. ఆధారమునందే ఆధేయము కలిసిపోవును లేక లయమగును. ఇది ఏ సకలీకరణము. ఈ సకలీకరణ స్థితి నుండియే సృష్టికాలమునందు జగత్తు ప్రాదుర్భవించును. ఇందులో సంశయము లేదు. శివలింగము బిందు నాద స్వరూపము కనుక దానినే జగత్తునకు కారణమని చెప్పబడును. బిందువు నాదము శివుడు. ఈ రెండింటి యొక్క సంయుక్త రూపము శివలింగమని చెప్పబడును. కనుక జన్మ మరణముల నుండి ముక్తిని పొందుటకు శివలింగమును పూజింపవలెను. బిందు రూపముగు ఉమాదేవి తల్లి, భగవంతుడగు శివుడు తండ్రి. ఈ మాతాపితరులను పూజించటం వలన పరమానందమే ప్రాప్తించును. కనుక పరమానంద ప్రయోజనము పొందుటకు శివలింగమును విశేషముగా పూజించవలెను. దేవియగు ఉమ జగత్తునకు తల్లి, భగవంతుడగు శివుడు తండ్రి. వీరికి సేవ చేయు పుత్రుని మీద తల్లిదండ్రులు ఇరువురికి కృప నిత్యము అధికారముగా పెరుగుచుండును. వారు పూజ చేయు వాణిని కరుణించి అతనికి తమ ఆంతరిక ఐశ్వర్యములను ప్రసాదించెదరు. కనుక మునీశ్వరులారా, ఆంతరిక ఆనందము కొరకు శివలింగమును తల్లిదండ్రుల స్వరూపముగా భావించి పూజింపవలెను. భర్గుడు శివుడు పురుష రూపము, భర్గ శివ లేక శక్తి ప్రకృతి అని చెప్పబడెను. అవ్యక్త ఆంతరిక అధిష్టాన రూప గర్భమును పురుషుడందురు. బాగుగా వ్యక్తముగు ఆంతరిక అధిష్టాన భూత గర్భమును ప్రకృతి ఎందురు. పురుషుడు ఆది గర్భము, అతడు ప్రకృతి రూప గర్భముతో కూడి ఉండినందున గర్భవాన్ గర్భము కలవాడగును. అతడే ప్రకృతికి జనకుడు, జన్మనిచ్చినవాడు. ప్రకృతి యందు పురుషుడు సంయోగము చెందును. ఆ పురుషునితోనే దాని మొదటి జన్మ అని చెప్పబడును. అవ్యక్త ప్రకృతి నుండి మహత్తత్వాది క్రమముతో జగత్తు వ్యక్తమగును. ఇదే ఆ ప్రకృతి యొక్క రెండవ జన్మ అగును. జీవుడు పురుషుని నుండియే మాటమాటకి జన్మించును, మరణించును. మాయ ద్వారా మరి ఒక రూపముగా ప్రకటింపబడుటయే అతని జన్మగా భావించబడును. పుట్టినప్పటి నుండి జీవుని శరీరము 6 భావ వికారములతో జీర్ణమగుచుండును. కనుక దానికి జీవుడని నామము ఇవ్వబడినది. జన్మించిన వాడు వివిధ బంధములలో చిక్కుకొని ఒత్తిడికి లోనగును. అతని పేరే జీవుడు. జన్మము మరియు బంధముకే జీవశబ్దమను అర్థము. కనుక జనన మరణ రూప బంధ విముక్తి కొరకు జన్మకు అధిష్టానభూతమైన మాతృ పితృ స్వరూపముగు శివలింగమును పూజింపవలెను.